సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్ కోర్టు కేసులో వాదనలు జరుగుతుండగా ఒక లాయర్ సుప్రీంకోర్టు సీజేఐ పైకి తన షూ విసరమనేది యావత్ భారతదేశంపై దాడిగానే పరిగణించబడుతోంది. భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ రాజ్యాంగ రక్షణ ఉన్నటువంటి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో ఇటువంటి సీజేఐ పైన దాడి అనేది సిగ్గుమాలిన చర్యగా అభివర్ణిస్తున్నాం. దాడి చేసిన వ్యక్తిని వెంటనే బార్ కౌన్సిల్ డిస్మిస్ చేసి అతని అరెస్టు వెంటనే చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు మనల్ని పునరావృతం కాకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ నాయకులు తుమ్మ శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పొన్నాల కుమార్, ప్రజా సంఘాల ఐకాస రాష్ట్ర కార్యదర్శి చిప్పల యాదగిరి, అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు పోషయ్య, భిక్షపతి తదితరులు ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు మీద సీజేఐ గవాయ్ పైన లాయరు వాదనలు వింటుండగా ఒక లాయరు షూ తీయడం అనేది యావత్ భారతదేశం పైన దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని, భారతదేశ పరిపాలన సక్రమంగా నడిచినట్టు హక్కులు కాపాడుతున్నటువంటి వ్యక్తి ఈరోజు సుప్రీంకోర్టు సీజేఐ గవాయ్ మీద. అలాంటి వ్యక్తి పైన ఒక లాయరు దాడి చేయడం అనేది మేము ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది యావత్ భారతదేశం పైన దాడిగా మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని వెంటనే దేశద్రోహం కింద కేసు పెట్టి తన బార్ కౌన్సిల్ డిమాండ్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ జరుగుతున్నాం. ఇది ముమ్మాటికి ఇది కేంద్ర ప్రభుత్వం వెంటనే అలాంటి దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి లాయర్లకు రక్షణ కల్పించాలని, మన జడ్జిలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ గవాయ్ గారి మీద ఈ రోజు సుప్రీంకోర్టులో వాదనలు వింటున్న సందర్భంలో సనాతన అడ్వకేట్ గారు వచ్చి మరి జస్టిస్ గవాయ్ గారి మీద చెప్పులతో విసరడం జరిగింది. ఇది భారత రాజ్యాంగం మీద దాడిగా మేము భావిస్తా ఉన్నాం. ఈ దేశ ప్రధాని వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా భారత సమాజానికి కూడా జస్టిస్ గవాయ్ గారు కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకోసం అంటే ఈరోజు సనాతన పేరుతోటి సామాన్య ప్రజల మీద దాడి చేస్తున్న క్రమంలో ఈరోజు జస్టిస్ గవాయ్ గారు కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యలు చేసిన పరిస్థితుల్లో ఈరోజు సనాతన పేరుతోటి సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తారనే కారణంతో చెప్పులతో విసిరేయడం అంటే చాలా దుర్మార్గం. దీన్ని సిపిఎం పార్టీగా, సిఐటిగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే భారత సమాజానికి క్షమాపణ చెప్పాలి. అదే రూపంలో బీజేపీ వైఖరిని కూడా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈరోజు భారత రాజ్యాంగం, మరి ప్రజాస్వామ్యం, ఫెడరలిజం ఇవన్నీ ఉంటున్న క్రమంలో ఈరోజు సాక్షాత్తు మరి ప్రధాన న్యాయమూర్తి దాడి చేయడం అంటే చాలా విచారకరం. అందుకోసం ఈరోజు ప్రజాస్వామ్యంలో వ్యక్తుల తమ యొక్క అభిప్రాయాలు తెలియజేసే హక్కు ఉంటుంది. ప్రాథమిక హక్కులు ఈరోజు ఉల్లంఘించే విధంగా ఈరోజు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గవాయ్ గారు వాదనలు ప్రతివాదనలు వింటున్న క్రమంలో మరి ఒక లాయర్ గారు వచ్చి తన బూటు కాలుతోటి అత్యున్నత న్యాయస్థానంపైనే దాడి చేయడం జరిగింది. దీన్ని ప్రజా సంఘాలకు మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు గవాయ్ గారు మరి అత్యుత్తమమైన న్యాయస్థానంలో చీఫ్ జస్టిస్ గా ఉన్నారు. ఆయన పైన దాడి అంటే ఇది సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మరి ఇండియన్ ఆర్మ్స్ కింద కేసు బుక్ చేసి అతన్ని బార్ కౌన్సిల్ నుంచి ఇట్లా బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రజా సంఘాలుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత ప్రజా సంఘాలు దీన్ని ఖండించాల్సిందిగా మేము ముక్త కంఠంతో తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్.